తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో హాయ్ రక్ష మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్ ఇంట్రొడక్షన్. ఇంప్రెస్ అయిపోయాను. ఫస్ట్ థింగ్, నా తెలుగులో ఏమైనా గ్రామర్ మిస్టేక్ వస్తే ప్లీజ్ అందరూ అడ్జస్ట్ చేసుకోండి, మీరే కరెక్షన్ చేసుకోండి. కార్తికేయన్ గారు మీ క్రష్, RX100 చూసి బాగా లైక్ చేశారు. కాల్ చేసి ఒకసారి చెప్పనా? నిజంగా నిజంగా? మీ దగ్గర నంబర్ ఉందా? అంటే అలా కాదు, మెయిల్ ఫాలోయింగ్ ఏం చెప్తుంటారు? చాలా చెప్తారు, చాలా. చూద్దాం. డూ యూ బిలీవ్ ఇన్ సోల్మేట్? సోల్మేట్ మీకు ఎవరైనా ఉండొచ్చు, మీకు లేదా? ఓపెన్ బుక్. నేను చెప్తా, తెలుసుకొని ట్యాగ్ చేస్తా. నాకు బర్త్డే అంటే చాలా స్పెషల్. అందరికి మీ మీద ఎక్స్ట్రా ఓవర్ లవ్ అంటారు. తర్వాత ఏ ఎల్లవే, ఏ రావే, దట్ లవింగ్. మేము ఎప్పుడు వర్షంలోనే ఉంటాము. ఆ వర్షానికి మీకు ఏమైనా దగ్గర సంబంధం? వర్షం ఎప్పుడు ఒక రొమాంటిక్ సెన్స్ ఇస్తుంది కదా. రిషి సార్ అండ్ వసుధారాలో మరి ఎవరు రొమాంటిక్ పర్సన్? ఇద్దరిది రొమాన్స్ అని తెలీదు. ఫస్ట్ లవ్, కిడ్స్ లవ్, ఫ్రెష్ లవ్ అలాంటివి. మీరు ముఖేష్ గారు సెట్స్ లో టామ్ అండ్ జెర్రీ అంట కదా? అవును, నేను జెర్రీ, అతను టామ్ కలర్ కదా, అందుకే నేను కూర్చున్నాను టామ్ మీద. ఎవరు ఎక్కువ మధ్య గొడవలు జరిగితే వాళ్ళిద్దరి మధ్య అంత ఎక్కువ లవ్ ఉంటుందంట. ఒక లవ్ గా మారి నిజంగానే రియల్ లైఫ్ లో మ్యారేజ్ అయిపోతే ఫ్యాన్స్ ఒపీనియన్. మీ సీరియల్ డైరెక్టర్ కి కాల్ చేసి తమిళ్ యాక్టర్ సూర్య గారితో ఇప్పుడు నేను అర్జెంట్ గా ఈ సీరియల్ ఇక్కడతో స్టాప్ చేయాలి, తీయకండి ఫోన్ ప్లీజ్, తీయకండి. సార్ బిజీ ఉన్నారా? తింటున్నారా? సరే, ఏం లేదు, హలో హలో, ఐ లవ్ యూ మా. అడుగుతున్నారు పక్కన ఎవరున్నారని. హాయ్, వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషా సీజన్ 2. సో ఈరోజు నాతో పాటు చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. నేను చాలామంది ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటిఫుల్ పర్సన్ కోసం. మరి నాతో పాటు మరి రక్ష గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా ల్యాగ్ చేయకుండా మాట్లాడేస్తాను. లేదు అంటే ఎంతసేపు మీరు మాట్లాడతారంటారు. సో హాయ్ రక్ష మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ ఇంట్రొడక్షన్. ఇంప్రెస్ అయిపోయాను. నిజమే కదా? అమ్మో బాబోయ్, అసలు ఆ ఫ్యాన్ పేజెస్ ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్స్ ఎలా అయినా సరే కవర్ చేసేస్తున్నారు. అవును కదా? మేము ఏదైనా పోస్ట్ పెట్టలేదంటే కూడా వాళ్ళకి తెలుస్తుంది, అది ఎలా అని నాకు కూడా తెలీదు. సో ప్రోమో మీరు పెట్టకపోయినా కూడా జనాలకి టుడే నో ప్రోమో. అవును, ప్రోమో నాట్ అప్డేటెడ్. ఎందుకు ఎందుకు? బట్ కొన్ని టైం అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి టెలికాస్ట్ ప్రాబ్లం వల్ల. బట్ ఇంకొకసారి క్యూరియాసిటీ పెట్టడం వల్ల కూడా మేము చూస్తాం ఓకే అని. బట్ అది వచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్ ముందా మనకేం అనిపిస్తుంది, అది దానికినా ఒక నెక్స్ట్ లెవెల్లో ఫీల్ ఉంటుంది అప్పుడు. సూపర్. సో రక్ష మ్యామ్, అంటే ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ బెంగళూరు. బెంగళూరు అంటే బేసిక్లీ మైసూర్. నేను ఓకే, బోర్న్ బ్రాటప్ ఇన్ స్టడీస్ అంతా బెంగళూరే. అవునా? సో మీరు ముఖేష్ గారు ఇద్దరు కూడా మైసూర్? ఎస్, అంటే ఇద్దరు కలిసి ఎట్ ఏ టైమ్ సీరియల్లో వచ్చారా? వాంటెడ్లీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్? ఇక్కడే కలిసాం మేము యాక్చువల్ గా. ఇక్కడే. అప్పుడు అనుకున్నారా ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఐ యామ్ ఫ్రమ్ మైసూర్, సేమ్ కన్నడ, సేమ్ సీరియల్, అవును, యూ మెయిన్ లీడ్, ఐ మెయిన్ లీడ్. ఓ మై గాడ్, హైదరాబాద్. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయ్యారు. ఎస్, సూపర్ అండి. అండ్ మీరు చేసింది BBM.
బీబీఎం ఎస్. కదా. కాదు, బీబీఎం అంటే చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఉంటుంది. మరి రిషి సార్ ఉన్నారు కదా, మ్యాథ్స్ నేర్పిస్తూ ఉంటారు. మన జగతి మేడం ఏదో ఒక సబ్జెక్ట్, అందరూ నేర్పిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు కిరణ్ వచ్చి నాకు పీటీ టీచర్ అయిపోతాడు. సో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. అలా రియల్ గా మిక్స్ చేసేద్దాం. మిక్స్ అంటారు. బీబీఎం చేసి ఇలా ఎలా షిఫ్ట్ అయ్యారని? అంటే బెంగళూరులో అంతా ఇంటర్మీడియట్ ఉండదు, పియూసి అన్ని ఉంటుంది. ఫస్ట్ పియూ, సెకండ్ పియూ అని. సో నేను సెకండ్ పియూ ఉన్నప్పుడే వచ్చాను. అక్కడి నుంచి సో నేను డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ ఏదేదో డ్రీమ్స్ ఉన్నప్పుడు ఫైనల్గా షిఫ్ట్ అయింది. లేదు, దిస్ ఇస్ మై కెరియర్ అని నేను చూస్ చేసి ఓకే, బట్ ఎడ్యుకేషన్ వైజ్ కంప్లీట్ కూడా చేయాలని బీబీఎం కంప్లీట్ చేసుకుని ఇలా వచ్చేసారు. యా, టుగెదర్. అండ్ నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నాన్న బయోమెడికల్ ఇంజనీర్. ఓకే ఓకే ఓకే, ఇంజనీర్. Yeah. మమ్మీ డాక్టర్, నర్స్ కిద్వాయ్ క్యాన్సర్ హాస్పిటల్లో. అండ్ నాన్న కూడా హాస్పిటల్లో కాంట్రాక్ట్స్ అన్ని తీసుకుంటారు. ఓకే, అన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా. ఒక్కడే తమ్ముడు అంటే హీస్ మై కజిన్ అండ్ ద ఓన్లీ చైల్డ్. బట్ హీఈస్ మై ఓన్ బ్రదర్ లాగానే కదా. అవును, తనతోనే మరి పిక్చర్ ఉంది. అవును. అండ్ వి బోత్ లుక్ అలైక్. సేమ్ అట్లానే ఉన్నారు. అతనికి ఏమైనా నేను ఒక్కొక్కసారి ఎంత ఇబ్బంది పెడతానంటే, కూర్చో ప్లీజ్ నేను మేకప్ చేస్తాను నీకు అని కూర్చోపెట్టి మేకప్ చేస్తాను. అండ్ చిన్నప్పుడు హీ యూస్ టు నాట్ టెల్ ఎనీథింగ్. బట్ ఇప్పుడైతే వద్దు నేనేం అమ్మాయి అదా ఇదా అంటారు, బట్ నాకు చేయడం ఇష్టం. అది అందరికీ అమ్మాయిలకి తెలిసి ఉంటుంది ఆ అలవాటు, మేకప్ చేయడం, ఎలా కనిపిస్తారు. బట్ చేస్తే నా అలాగే కనిపిస్తాడు. అండ్ నేనేమైనా బాయ్ కట్ లాగా ఉంటే చిన్నప్పుడు ఫొటోస్ మా ఇద్దరు కంపేర్ చేస్తే వి లుక్ సో లైక్ సేమ్. ఒక్కొక్కసారి నువ్వు నా అక్కవా లేదా చెల్లియా అన్నట్టు మాట్లాడతాడు. బికాజ్ ఐల్ బి కిడింగ్ గా చైల్డ్ గా మాట్లాడుతుంటే అలా అంటాడు. అండ్ ఫస్ట్ థింగ్, నా తెలుగులో ఏమైనా గ్రామర్ మిస్టేక్ వస్తే ప్లీజ్ అందరూ అడ్జస్ట్ చేసుకోండి, మీరే కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ లేదు, చాలా మంచి క్యూట్ తెలుగు మాట్లాడుతున్నారు మీరు కూడా. మీకు తెలుసా, సేమ్ ఇలాగే మాట్లాడిన తర్వాత ముఖేష్ గారు అతనికి కూడా మీలాగే డౌట్ వచ్చి ఇలాగే చెప్పారు. అవునా? సేమ్ మీకు. సో మీరు ప్యారిస్ వెళ్ళారా మరి? లేదు, దట్స్ మై ఫేవరెట్ కదా. మీకు ఎలా తెలుసు? అలా తెలిసిపోతుంటాయి. అదే ఎలా అని ఇది క్యూరియాసిటీ ఉంది. మాకు డౌట్ ఏంటంటే కార్తికేయన్ గారు మీ క్రష్, అది తెలుగు కార్తికేయన్ గారా అక్కడ కార్తికేయన్ గారు? తెలుగు RX100 చూసి బాగా లైక్ చేశారు. చూసారా, ఇది కూడా కరెక్టే. ఇది కలిసారా మరి? కలిసానంటే ఒక్క ఈవెంట్ లో కలిసాము. సో అంతే. కాల్ చేసి ఒకసారి చెప్పనా, ఇలా రక్ష గారు మీ ఫేవరెట్? నిజంగా చూపించండి ఫస్ట్ ఎవరు కాల్ చేస్తున్నారని. కార్తికేయ గారికి. మీ దగ్గర నంబర్ ఉందా? అంటే అప్పుడు క్రష్, ఇప్పుడు కాదు కదా, వదిలే. అయితే అంటే అలా కాదు, ఇప్పుడు కూడా నచ్చుతారు. ఓకే, కానీ ఇప్పుడు కాల్ వద్దంటారు. ఇప్పుడు కాల్ వద్దు. ఓకే, డన్. అయితే సో నేను 3 times ఇంటర్వ్యూ చేశాను, సో అందుకు బాగా తెలుసు. ఎస్. సో మొత్తానికైతే అక్కడ కన్నడ వచ్చేసి ఫేవరెట్ యాక్టర్ ఎవరు, క్రష్ ఎవరు? ఫేవరెట్ ఇప్పుడు అందరూ ఫేవరెట్ లో ఉన్నారు. సో ఫేవరెట్ కన్నడలో అంటే యష్. కరెక్ట్ గా చెప్పేసాను దేవుడా. తెలుగులో గెస్ చేయండి, ఇద్దరు ఉన్నారు. అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అనుకుంటున్నా. ఎస్ కదా. అండ్ ఇంకొక పర్సన్ క్రష్ అంటే కార్తికేయ గారు. ఎన్టీఆర్ ఆర్ విజయ్ దేవరకొండ. ఇక్కడ గుప్పడంత మనసుకి ఎలా వచ్చింది ఆపర్చునిటీ, ఎలా వచ్చేసారు ఇక్కడ? ఇంత టీఆర్పీ రేటింగ్ ఇస్తున్నారు, ఇంతమంది యూత్ హార్ట్స్ ని ఇలాగా గెలిచేసుకున్నారు. ఈ సీరియల్ నుంచి కాల్ వచ్చినప్పుడు నేను కన్నడలో ఒక మూవీ చేస్తున్నా, ఆ షూట్లో ఉన్నాను నేను. రేపు నుంచి షూట్ అన్నారు. అండ్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్. నేను ఎక్కువ థింక్ చేయలేదు, ఏం లేదు. అంటే వచ్చినప్పుడు అండ్ చాలామంది కాల్ చేసినప్పుడు నేను ఓకే అనేసాను. ఇట్ హ్యాపెన్ సడన్గా ఓకే అని అన్నాను. బట్ నెక్స్ట్ డే అక్కడ ఫుల్ షూట్ కంప్లీట్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడ వచ్చాను, డైరెక్ట్ లొకేషన్కి, స్పాట్కి.
సో అప్పుడు నేను యాక్చువల్ దీని బిఫోర్ ఇంకొక సీరియల్ చేశాను కృష్ణవేణి అని. సో ఆ సీరియల్ డైరెక్టర్ రాజేంద్ర సార్. సో ఆయననే మళ్ళీ కలిసాను నేను ఇక్కడ. చూసి చాలా హ్యాపీ అయింది. ఓ సార్ మీరే చేస్తున్నారా ఇప్పుడు అని. బట్ ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ చేస్తున్నారు కుమార్ సార్ అని. హీఈస్ ఆల్సో వెరీ గుడ్, వెరీ నైస్ టు వర్క్. సూపర్ అండి. సో బయట ఫ్యాన్స్ అందరూ ఏంటంటే లైక్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు లవ్, ఎందుకు వసుధర గారు ముందు రిజెక్ట్ చేశారు, ఇష్టం ఉంది కదా మనసులో, సో ఇప్పుడు ఇద్దరు ఓకే అయిన తర్వాత అమ్మయ్య ఈ మూమెంట్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు. ఎస్, అంటే ఇప్పుడు ఏ అమ్మాయికైనా ఫస్టే తెలియదు ఇది లవ్వా, ఇన్ఫాచ్యుయేషనా, అఫెక్షనా, రియల్ లైఫ్లో కూడా. సో అది లవ్ అని మాకే రియలైజ్ అవ్వడంలో టైం పడుతుంది. అండ్ నాకు తెలీదు నాకు లవ్ ఉందో. నేను అనుకున్నాను నాకు ఒక రెస్పెక్ట్, గౌరవం ఉంది, నేను అడార్ చేస్తాను అలా అనుకున్నాను. బట్ ఎప్పుడు మేము మాట్లాడకుండా ఉన్నామో ఓకే నా మనసులో కూడా లవ్ ఉంది, వసుకుంది అని తెలిసి పాపం అంత వర్షంలో అలాగా మేము ఎప్పుడు వర్షంలోనే ఉంటాము. ఎప్పుడు వర్షంలోనే ఆ వర్షానికి మీకు ఏమైనా దగ్గర సంబంధం? వర్షం ఎప్పుడు ఒక రొమాంటిక్ సెన్స్ ఇస్తుంది కదా. ఇప్పుడు వర్షం వస్తేనే నాకు ఇప్పుడు ఏమన్నా హాట్గా తినాలి అనిపిస్తుంది, లేదా కోల్డ్గా ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది కొంతమందికి. బట్ వర్షం అంటే ఒక డిఫరెంట్ వైబ్. ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను ఒకటి అడిగేస్తుందని చెప్పేయాలి. ఓకే, సో ఇద్దరులో ఎవరు రొమాంటిక్ మరి? ఎవరిద్దరిలో? రిషి సార్ అండ్ వసుధరలో మరి ఎవరు రొమాంటిక్ పర్సన్? ఇద్దరు కాదు, ఇద్దరికి రొమాన్స్ అని తెలీదు. మా ఇద్దరిది ప్యూర్ హార్ట్ లవ్ నిజంగానే. అండ్ ఇట్స్ ఫస్ట్ లవ్, కిడ్స్ లవ్, ఫ్రెష్ లవ్ అలాంటిది. ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే కొన్ని సీరియల్స్లో, ఫిలిమ్స్లో కొన్ని కిసెస్ సీన్స్ కానీ కొన్ని రొమాంటిక్ సీన్స్ చూపించి క్యూరియాసిటీని పెంచుతారు. మీ దానికి అవేం అక్కర్లేదమ్మా. డైరెక్ట్గా జస్ట్ మీరిద్దరు ఇలా కలిసి మాట్లాడుకుంటే చాలు, ఇంకా ఆ రోజు ఆడియన్స్ అందరికీ ఒక దివాలి. వెల్కమ్. కానీ ఇప్పుడు టెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు అది ఏంటి అనేది చెప్పాలి మీరు. ఇది ఫెరరో రోషర్ మిల్క్ షేక్ లేదా కిట్ క్యాట్ మిల్క్ షేక్? రెండు కాదు. మరి ఓరియో మిల్క్ షేక్? నో. సరే, సో ఈలోపు మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, బ్రౌనీ లాస్ట్ లో మాట్లాడుకుందాం. నో, ఓకే సరే చేస్తా, టేస్ట్ చేస్తూ ఉంటా. టేస్ట్ చేస్తూ ఉండండి, లాస్ట్ సిప్ కి అప్పుడు మీకు తెలుస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా గుప్పెడంత మంచి అలా ట్రావెల్ అయింది. ఎస్, సీరియస్లీ సడన్గా వచ్చింది. నెక్స్ట్ డే నుంచే షూట్ స్టార్ట్ అయింది. బట్ అప్పటికి తెలీదు నాకు స్టోరీ ఎలా ఉంటుందని తెలీదు. అంటే తెలిసింది ఏంటంటే నేను కాలేజ్ అమ్మాయి ఉంటాను అంతే తెలుసు, నాకు ఇంకేం తెలియదు. బట్ రోజు రోజుకి ఆ సీరియల్ మేము చేయాలని ఒక ఇంట్రెస్ట్, లేదా ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్, అది క్యారెక్టర్ ఎలా ఉంది, మేము ఎలా టేక్ ఆఫ్ చేయాలి క్యారెక్టర్, ఎందుకంటే ఇది ఒక రోల్ మోడల్ లాగా క్యారెక్టర్. సో దాన్ని బట్టే మేము చేయాలి. సో అది కూడా అదంతా చిన్నదే యాడప్ అయ్యి కొంచెం ఒక మంచి అవుట్పుట్ వచ్చింది. ఓ మై గాడ్, సూపర్ కదా. యా, అండ్ ఆఫ్టర్ ఈ సీరియల్ తర్వాత చాలా ఫేమ్ వచ్చింది కదా. అసలు ఎంత ఫేమ్ అంటే బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ, ఏదైనా ఫిలిమ్స్ మూవీస్కి వెళ్ళేటప్పుడు కానీ మిమ్మల్ని జనాలు ఎలాగ గుర్తుపడుతున్నారు, ఏమని అడుగుతున్నారు? అంటే ఫస్ట్ అంతా చాలా బాగా మాట్లాడతాం మేము, మీ సీరియల్ చూస్తాం రోజు, దిస్ ఈస్ ద ఫస్ట్ డైలాగ్, అందరూ ఇదే చెప్తారు. ఫస్ట్ అనేది ఇది, మేము మీ సీరియల్ రోజు చూస్తాము అని. ఓకే, సెకండ్ వచ్చి ఎందుకు ఆ రిషి నీ మీద అంత కోపంగా ఉంటారు, ఇది ఒకటి క్వశ్చన్ నాకు. లేదంటే ఎందుకమ్మా యాక్సెప్ట్ చేయలేదు, పాపం రిషి సార్, అలాగే అంటే రిషి సరే పాపం రిషి సార్. అండ్ నాకు కొన్ని వాయిస్ మెసేజెస్ వస్తాయి, అంటే వాళ్ళు రియల్గా కాదమ్మా ఏమనుకున్నారు మీరు అసలు, ఏంటి పాపం అంత వర్షంలో వచ్చి మాట్లాడితే చెప్తే మీరంతా అనుకున్నారు చెప్పాలని, మరి ఎందుకు చెప్పట్లేదు ఇంకా? అండ్ దేవేని గారు ఏం కావాలో అది చేస్తూనే ఉంటారు, మీరేం తెలివితేటలు లేదా మీకు తెలియదా ఇవన్నీ అంటారు నాకు. నేను అమ్మా ఇవన్నీ సీరియల్ మాకు డైరెక్టర్ చెప్తారు, స్క్రీన్ ప్లే ఉంటుంది, మేము అది చేస్తాము. బట్ ఇట్స్ నైస్, అంటే అంత కనెక్ట్ అయ్యారు సీరియల్కి. అండ్ ఇట్స్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ద ఆల్
ఫ్యాన్ పేజెస్. ఎందుకంటే ఆ ఫొటోస్ వెతుకుతారు, అదన్నీ క్లబ్ చేసి ఒక మంచి కొలాజ్ చేస్తారు పిక్చర్స్ అంతా. మేమే చూసాము ఇంత బాగా కనిపిస్తున్నావు, ఇలాగున్నావా అని. ఇది ఎప్పుడు జరిగింది షార్ట్ అని మేమే థింక్ చేస్తాం యాక్చువల్గా. ఎందుకంటే అది గుర్తే ఉన్నాం, ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడుదో తీస్తారు. సో ఇట్స్ లైక్ మెమొరీస్ బ్రింగ్ బ్యాక్ అంటారు కదా, అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళు చేస్తున్న సపోర్ట్ మీద ఇంకేం లేదు. అండ్ ఆల్ ద ఫ్యాన్ పేజెస్ కానీ అందరూ ఎవరెవరు సీరియల్ చూస్తున్నారో చాలా వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు దెమ్. సూపర్. అండ్ మీకు యాక్టింగ్ అంటే ముందు నుండి ఇంట్రెస్ట్ ఉండిందా? ఇంట్రెస్ట్ అంటే నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను యాక్టింగ్కి. యాక్టింగ్ నేనేం డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. సో అనుకోకుండా ఒక కాల్ వల్ల వచ్చింది అండ్ నేను వచ్చాను అలాగే. ఇప్పుడు అంటే చాలామంది ఫ్యాన్స్ మనకి బయటికి వెళ్ళగానే సెల్ఫీతో పాటు ఇంకేదైనా ఒక విషయం చెప్తూ ఉంటారు. అలాగా మెయిల్ ఫాలోయింగ్ ఏం చెప్తూ ఉంటారు మీకు? చాలా చెప్తారు. చాలా అంటే అంటే చెప్తారు కదా. ఇప్పుడు మెసేజ్ చేస్తే ఐ లవ్ యూ, విల్ యు మ్యారీ మీ, ఓ విత్ మై గర్ల్, అప్పుడే మ్యారేజ్ వరకు డైరెక్ట్ గా. సో చూద్దాం చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. అదే. బట్ అంతవరలో ఎవరో ఒకరు ఉంటారు కదా. అండ్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకే దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో ఎప్పుడు మీకు కావాలి అనుకున్న ఒక వస్తువు ఎప్పటి నుండో కావాలనుకుంటున్నారు, తీసుకోవాలనుకుంటున్నారు, మీ దగ్గర ఉంచాలనుకుంటారు, బట్ ఇప్పటికీ కూడా అది మీ దగ్గర లేదు, అది ఏంటి? ఏం తెలుసా, నాకు చిన్నప్పటి నుంచి ఈ బార్బీ డాల్ సెట్ కావాలి అని ఉండేది. ఓకే. నేను ఒక్కసారి కొన్నప్పుడు వెళ్ళాను, అప్పుడు అమ్మతో వెళ్ళాను. తను అందింది ఇక్కడ వద్దు, ఇంకొక సైడ్ తీసుకున్నాం, అక్కడ బాగుంటుంది. ఓకే, వదిలేసాను. ఇంకొకసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఇలాగే అయింది, నాకు దొరకలేదు. తర్వాత మా అక్క ఈజ్ మై ఎవ్రీథింగ్, షీ ఈజ్ లైక్ మై సెకండ్ మామ్. సో తనతో పాటు వెళ్ళాను. తను ఉండేది దుబాయ్లో. సో తనంది ఇక్కడ వద్దు, నేను అక్కడి నుంచి ఇంకా మంచిది ఉంటుంది తెస్తా అని. ఇప్పటి వరకు నా దగ్గర బార్బీ డాల్ సెట్ లేదు. అండ్ నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు బార్బీ డాల్తో ఆడుతుంటే నా దగ్గర బార్బీ డాల్ లేదు, వీళ్ళు ఆడుతున్నారు, అదొక ఇది ఉంది, నా దగ్గర లేదు. అంటే కిచెన్ సెట్ ఆడారా అంటే ఆడాం. బార్బీ డాల్ ఏంటి నా దగ్గర లేదు అసలు. దట్ ఈస్ వన్ థింగ్. ఇది చెప్పినప్పుడు నాకు ఒక 9th స్టాండర్డ్లో నేను అన్నాను, నాకు ఒక బార్బీ డాల్ సెట్ ఇవ్వలేదు, నేను అడిగింది ఏంటి అని ఫుల్ డ్రామా అంతా చేసినప్పుడు బర్త్డే రోజు నాకు బార్బీ డాల్ కేక్ చేపించారు. బట్ అయిపోయింది కదా, డాల్ లేదు, అయిపోయింది, కేక్ అయిపోయింది. అర్జెంట్గా బార్బీ డాల్ ఎవరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో రక్ష గారికి అర్జెంట్గా టోటల్ ఎంటైర్ కిట్ తో ప్రజెంట్ చేయాలి. నేను ఆడతాను ఖచ్చితంగా. అవునా? ఆడలేదు, ఎలా ఆడాలని తెలుసుకోవాలి కదా. అదేంటో కలర్ అన్ని చేస్తారు హెయిర్ కి, యాడ్ అంతా వచ్చేది పోగోలో. 100% ఎవరు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము మా సైడ్ నుంచి పక్కా మీకు ఇస్తాం వెరీ సూన్. ఓకే. మీకు బాగా బ్రెయిన్ తినే వాళ్ళు ఉన్నారు, క్లీన్ చేసే ఒక మిషన్ని మీరు డెడికేట్ చేయాలి. సో ఎవరికి డెడికేట్ చేస్తారు? అంటే వాళ్ళ థాట్స్ ని క్లియర్ చేయాలన్నా? అట్లేదా? థాట్స్ క్లియర్ చేయాలన్నా, మిమ్మల్ని బ్రెయిన్ తింటాడరా బాబు వీడు నా పక్కకు వస్తే, లేదు అంటే బ్రెయిన్ తింటుందిరా బాబు నా పక్కకు వస్తే అనేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పటి వరకు లేదనుకుంటా. ఎవరు మీ బ్రెయిన్ తినట్లేదా? అంటే ఎక్కువగా నేను వేరే వాళ్ళ బ్రెయిన్ తింటూ ఉంటా. ఎందుకంటే ఎవరైనా హాయిగా సైలెంట్గా కూర్చొని ఉంటే నాకు ఉండలేను, నేను మాట్లాడుతూ ఉండాలి. అండ్ ఎవరైనా మాట్లాడలేదంటే 2 సార్లు మాట్లాడతాను, నువ్వు మాట్లాడలేదు సరే వెళ్ళు, నేను వేరే వాళ్ళని పిలుచుకొని మాట్లాడుతూ ఉంటా. అంటే నాకు ఏమైనా మాట్లాడుతూ ఉండాలి. అండ్ సెట్లో అందుకే ఒక 10 సారి అయినా నేను ఎక్కడ ఉంటే నేను ఒక్కొక్కసారి నేను అస్సలు మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంటాను. అస్సలు సైలెంట్, నేనేం చేశాను, నేను మాట్లాడలేదు అస్సలు అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నేనే అని. ఏం జరిగినా మా డైరెక్టర్. అయ్యో, దేనికోసం మీరు ఎక్కువగా మనీ స్పెండ్ చేస్తారు? షాపింగ్, తినడానికి. ఏ షాపింగ్? ఏమైనా సరే నాకు నచ్చింది యూస్ చేస్తానో లేదో సెకండరీ. షాపింగ్, ఏ గల్లీలో ఏ రెస్టారెంట్ ఉంది, అక్కడ ఏది బాగుంటుంది, అలాంటి క్యారెక్టర్. సో హైదరాబాద్లో ఏ గల్లీలో ఏ రెస్టారెంట్ బాగుంటుంది? ఇప్పుడు నాకు ప్రెసెంట్గా యాక్చువల్లీ రోడ్ మీద ఒక ఆంటీ ఉంటారు షాప్ పెట్టుకొని,
మధ్యాహ్నం అక్కడ తినాలి అని అనిపించింది. సో మేము వెళ్ళి అక్కడ ట్రై చేసాము. చాలా బాగా చేస్తున్నారు. ఫ్రైకి అంతా తినేసి ఓకే అని ఇప్పటి వరకు ఫుల్ అయింది. అంత మంచిగా గట్టిగా తిన్నాము. మీకు మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన థింగ్ ఏదైనా ఉందా? ఎప్పటికీ కూడా మీలో మీరు ఏదైనా ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అంటే ఇది ఏ విషయంలో మీరు బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు? నేను మా అమ్మని ఎప్పుడు ప్రౌడ్ ఫీల్ చేశానో అప్పటి నుంచి నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. మా పేరెంట్స్ నేను ప్రౌడ్ చేశాను. ఎస్. ఎప్పటికైనా సరే మీ లైఫ్లో వండర్ అనిపించే సిచ్యువేషన్ ఏంటి? అనుకోకుండా ఇక్కడికి వచ్చాను కదా, అదే ఒక నాకు వండర్. నేను అనుకోలేదు అండ్ నాకు వచ్చింది. సో గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో అదే ఒక నాకు పెద్ద వండర్. అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా వచ్చేసింది. డ్యూయట్ ఒక మంచి లవ్ రొమాంటిక్ సాంగ్ ఉంది, అది ఎవరితో వేస్తారు? ఇప్పుడు నేను ఎవరితో సెలెక్ట్ చేయాలా? నేను చెప్తాను, తర్వాత చేపించాలి. మాటిస్తారా? సరే మీరైతే అడగండి, ట్రై చేస్తాను. సో అల్లు అర్జున్ గారు చాలా బాగా డాన్స్ చేస్తారు కాబట్టి రక్ష మ్యామ్, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. మీరు అడిగారు. ఓకే. సో సిన్స్ హీ విల్ డాన్స్ వెరీ నైస్లీ, ఐ వుడ్ లైక్ టు డాన్స్ విత్ హిమ్. మీకు ఇష్టమైన పర్సన్కి సీక్రెట్ పోస్ట్ కార్డ్ పంపిస్తున్నారు, దాని మీద మీకు ఇష్టమైన పర్సన్ కోసం ఏమి రాసి పంపిస్తారు? దాంట్లో ఏముంటుంది? ఏం సీక్రెట్స్ అని ఏం లేదు, అంత ఓపెన్. ఏ క్వాలిటీ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఒక పర్సన్ మీద మీకు లవ్ కలగాలంటే? కేరింగ్ కానీ హెల్పింగ్ నేచర్ చాలా ఉంది. పైన ఈ రెండు చెప్తాం, మిగిలిన కింద కూడా చెప్పండి. అంటే అండర్స్టాండింగ్ కానీ ఎలా ఒక్క పర్సన్తో బిహేవ్ చేస్తారు అంటే మాకు తెలిసిన వాళ్ళతో బిహేవ్ చేయడం వేరే అండ్ తెలియలేకుండా ఉంటారు కదా వాళ్ళతో బిహేవ్ చేయడం వేరే. సో అందరితో ఈక్వల్గా బిహేవ్ చేయాలి, నార్మల్గా ఉండాలి. అది సూపర్. డూ యూ బిలీవ్ ఇన్ సోల్మేట్? ఎస్. సోల్మేట్ అని బిలీవ్ చేయడానికి రీజన్? సోల్మేట్ మీకు ఎవరైనా ఉండొచ్చు యాక్చువల్గా, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. బట్ సోల్మేట్ రియల్గా ఉంటారు, ఎవరికైనా ఒక్కరైనా ఉంటారు లైఫ్లో. దట్స్ 100%. మీకు లేదా? ఓపెన్ బుక్. నేను చెప్తా తెలుసుకొని ట్యాగ్ చేస్తా. ఓకే. షాపింగ్ మాల్స్లో మీరు ఫస్ట్ వెళ్ళి విజిట్ చేసే స్టోర్ ఏంటి? అలా ఏం లేదు, ఏది బాగా కనిపిస్తుందో అలా ఫస్ట్. అంటే నేను ఎప్పుడైనా షాపింగ్ అని ఇప్పుడు బర్త్డే షాపింగ్కి వెళ్తే నాది బర్త్డే షాపింగ్ లిటరలీ 3 to 4 days ఉంటుంది. దాంట్లో ఒక్క డ్రెస్ తీసుకుంటాను. అది ఎలా ఉంటుంది అంటే నా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తాను. సో ఫస్ట్ డే ఒక 1 mall లేదా 2 malls ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు. తర్వాత దెన్ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే అవుతుంది, అన్నీ కవర్ చేస్తాను బెంగళూరు అంతా. తర్వాత అంతా కంపేర్ చేస్తాను ఈ దీంట్లో ఏది బాగుండేది అని. సో మళ్ళీ అక్కడికే వెళ్ళి తీసుకుంటాను. ఒక్కసారి ఇలాగే చేసినప్పుడు నా సైజ్ లేదు. అయ్యో, అంత ఫీల్ అయ్యాను. అంటే నాకు బర్త్డే అంటే చాలా స్పెషల్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆ బర్త్డే రోజు మీరు చూడండి, అందరికీ మీ మీద ఎక్స్ట్రా ఓవర్ లవ్. మీరు ఏమైనా చేయండి, ఇంట్లో ఎవరు కొట్టరు తిట్టరు ఏం లేదు. ఎంత లవ్ అంటే రోజంతా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా. ఏంటి బర్త్డే రోజు ఒక్కటే అంటారు, తర్వాత వెళ్ళవే రావే అలా మాట్లాడతారు. సో నాకు దట్ లవింగ్ ప్యాంపరింగ్ కిడ్ కాబట్టి నాకు అలాగే ఇష్టం. సో అదే సో బర్త్డే టైం నాకు దొరకలేదు డ్రెస్, సైజ్ లేదు. కూర్చొని ఏడ్చేసాను అదే మాల్లో, అక్కడే కూర్చొని ఏడ్చాను నాకు డ్రెస్ దొరకలేదు అని. అయ్యో. తర్వాత నా ఫ్రెండ్స్ కాల్ చేశాను ఏం చేయాలి అని. ఫుల్ దూరం ఉన్నాను ఇంటి నుంచి, ఒక 25-30 kilometers. సో మళ్ళీ అక్కడికి వచ్చారు. వచ్చి లేదు నువ్వు ఏడకు, నీకు డ్రెస్ కదా అదేలాగా మేము తీసుకుంటామని పాపం వాళ్ళు కూడా నాతో షాపింగ్ మాల్స్ తిరిగి ఫైనలీ ఏదో ఒకటి వేసుకున్నాను. తర్వాత వేసుకున్న తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి అండ్ అందరూ చెప్పాలి బాగుంది అని. ఇన్ కేస్ లేదనుకోండి చాలా హర్ట్ అవుతాను. బాగాలేదా, ఇంత వెతికాను కదా, నిజంగా బాగాలేదా అని కావాలని చెప్తారు నాకు. ఓకే
అని. అది మాత్రం మీకు అనిపించలేదా బర్త్డే రోజు స్పెషల్ అని? సీరియస్లీ అండ్ కొన్ని లైక్ కొందరు అంటారు బర్త్డే నార్మలే కదా అంటే, బట్ ఆ రోజు వాళ్ళ ఫేస్ లో ఒక స్పెషల్ స్మైల్ ఉంటుంది Yes. త్రూ అవుట్ ద డే. ఎవ్రీ డే లో ఉంటే ఎంత బాగుండేది కదా అనిపిస్తుంది. బట్ ఎవ్రీడే అలాగే ఉంటే ఎంత బాగుంటుంది కదా. చిన్నప్పుడంతా వచ్చి గిఫ్ట్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇస్తారు? నేను గిఫ్ట్ అంటే ఇస్తారు. చిన్నప్పుడు క్రయాన్స్ అంట, అదేదో పెన్సిల్ బాక్స్, దానికని ఒక పార్టీ, అందరూ ఇంటికి వచ్చి కేక్ కట్ చేయడం అలాంటిది అందరికీ వచ్చి గుర్తొచ్చేసింది బర్త్డే. ఎస్ ఎస్. ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? షీ షుడ్ ఆల్వేస్ బీ ఫర్ దెమ్, షీ ఆర్ హీ. అన్ని టైంలో ఉండాలి. అంటే రిస్క్ చేసుకొని కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే కూడా నెక్స్ట్ మూమెంట్లో ఉండాలి. ఫస్ట్ థింగ్. గుడ్ ఆర్ బ్యాడ్ మీతో మీరు వెంటనే ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటారు? అమ్మ అండ్ సిస్టర్ ఇద్దరితో. సో మీలో ఉన్న గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? రెండు మా మదరే. రెండు అమ్మని. మోస్ట్ ఫేమస్ పర్సన్ కాంటాక్ట్ నెంబర్ మీ ఫోన్లో ఎవరిది ఉంది? చెప్పాలి. రివీల్ చెయ్యను. మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. అదే ఎందుకు చెప్పాలి? చెప్పను. అయ్యో మరి చెప్పాలి కదా, మాకు తెలుసుకోవాలని నేను క్యూరియాసిటీ. ఇప్పుడు చెప్పింది అబద్ధాలా నిజమా మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఒక్క మాట చెప్తే చాలు, యు ఆర్ ట్రూ కదా. No? చాలా మంది ఉన్నారు. మీ హార్ట్కి తను చాలా ఫేమస్ అని. అలా ఎవరు లేరు. ఉన్నారు, బట్ అలా మీరు అడుగుతున్న విధానంలో ఎవరు లేరు. ఏ అలవాటుని ఇప్పటి వరకు బ్రేక్ చేయలేదు? చాక్లెట్స్ చిన్నప్పుడు ఎక్కువ తింటారు, పెద్ద అయిన తర్వాత ఎవరు ఆపేస్తారు. తిన్నారు, ఆపేస్తారు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు తింటూనే ఉంటాను. మా అమ్మ ఎలా అంటే, నువ్వు తినొద్దు చాక్లెట్స్ ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఒక 2 months నుంచి అది చేస్తున్నారు, దాచి పెడుతున్నారు చాక్లెట్స్ ని ఇంట్లో. నేను చిన్న పిల్లలాగా లిటరలీ అంటే కొంచెం ఏమైనా లావ్ అవుతారేమో అని భయం వేస్తుంది వాళ్ళకి. అదే భయం. స్లిమ్ గా క్యూట్ గా ఉన్నారు కదా, మళ్ళీ ఇంకొంచెం లావ్ అయితే ఎలాగా ఆన్ కెమెరాలో కనిపించాలని. రీసెంట్ గా మీరు చెప్పిన ఒక అబద్ధం. ఈ గ్యాప్ లో ఏమైనా చెప్పానేమో, అది తెలీదు. చెప్పుంటాను, ఏదైనా గుర్తు రావట్లేదు. మీ ఫేవరెట్ టీవీ షో ఏంటి? టామ్ అండ్ జెర్రీ ఇష్టమే. సరే ఏంటి టామ్ అండ్ జెర్రీ అన్నారు కదా, కానీ మీరు ముఖేష్ గారు సెట్స్ లో టామ్ అండ్ జెర్రీ అంట కదా. అవును, నేను జెర్రీ, అతను టామ్. ఎందుకంటే టామ్ కి కదా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడు గెలవలేదు. జెర్రీ ముందు ఇబ్బంది పెడుతున్నారు అయితే. జెర్రీ ముందు గెలవలేదు. ఇది టామ్ కలర్ కదా, అందుకే నేను కూర్చున్నాను టామ్ మీద, సవారీ చేస్తున్నాను. సాయి కిరణ్ గారు అన్నారనమాట, ఇదే ప్లేస్ లో ఇలాగే వాళ్ళిద్దరికి కనుక ఒకే రూమ్ లో పెట్టి ఉంచితే ఇద్దరికి 2 కత్తులు ఇవ్వాలి. ఎందుకంటే మేము ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటాం. అతనిదే వేరే ఒపీనియన్, నాదే వేరే ఒపీనియన్. సో మన ఒపీనియన్ సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉంటుంది. అది ఎప్పుడు కనెక్ట్ కూడా అవ్వదు, దగ్గర కూడా రాదు. సో ఒపీనియన్సే మనది డిఫరెంట్. అందుకే ఎప్పుడు కొడుకుంటూ ఉంటాం. అయ్యో కానీ కాదు, రామాయణం మహాభారతాల్లో తిట్టుకుంటారంట. ఆయననే స్టార్ట్ చేస్తాడు, మేమెందుకు ఆగాలి? ఎక్కువగా ఏమంటారు మిమ్మల్ని ముఖేష్ గారు? ఏమంటుంటారు ఎక్కువగా? అతను ఒక ఫిక్స్డ్ పేర్ అని పిలవాడు. అతను ఒక పెన్ను, నీకు ఎవరికైనా సరే పేరు పెట్టడంలో కింగ్. అతను ఎవరికైనా ఇలా అని పేరు పెట్టేస్తాడు. ఇప్పుడు మీరే నెక్స్ట్ పిలవండి, నాకు ఒక పేరు పెట్టని 10 పేరు పెడతాడు. లేదు, ఒకటే పేరు పెట్టారే. పెట్టరా ఆల్రెడీ? ఓకే, కర్లీ ఏదో ఒకటి పెడతారు. అలా మీకు పెట్టిన పేర్లో మీకు గుర్తున్న పేర్లు ఏంటి? ఊర్మిళ అని పిలుస్తాడు ఒక్కొక్కసారి. ఊర్మిళ పేరు చాలా బాగుంది, కానీ ఎందుకని? అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అదేదో నెగిటివ్, నేను అది పాజిటివ్ గా తీసుకుంటా. లైక్ ఊర్మిళ, రంభ, ఊర్వశి, మేనక, అలాంటి ఒక ఊర్మిళ ఎంత అందంగా ఉంటుంది కదా, బ్యూటిఫుల్ అసలు. అవును, అయితే మీరు బ్యూటిఫుల్ అని పెట్టుంటారు. అదే నేనంట. కాదు అలా అంటే డెవిల్. ఓహో, ఇంత అందాల రాక్షసి అయితే మీరు. రాక్షసిని కూడా పిలుస్తాడు అన్ని. అయ్యో లేదు, ఇంత క్యూట్ ఉన్నారు మీరు. అదే
నెక్స్ట్ టైం పిలుస్తారు కదా అప్పుడు చెప్పండి, గుర్తు చేసి పంపించండి. లేదు నెక్స్ట్ టైం పిలిస్తే ఇద్దరిని కలిపే పిలుస్తానండి. ఇక్కడే మహాభారతం ఇక్కడే చూస్తారు నెక్స్ట్. మీ ఫ్యాన్స్ తో మేము తట్టుకోలేకపోతున్నాం. కింద కమెంట్ల వర్షంలో నన్ను వేసుకుంటున్నారు అనమాట, ఇద్దరిని కలిపి కదా చెయ్యాలి అని. అంటే అతను ఫ్రీ ఉన్నప్పుడు నేను లేదు, నేను ఫ్రీ ఉన్నప్పుడు అతను లేదు. సో ఆడియన్స్ నన్ను కదండి అన్నారు. లేదు, మా వల్లనే అయింది. సో ఇది మంజు గారి ప్రాబ్లం కాదు అసలు. మేమే టైం ఇవ్వకుండా ఇలా మిస్ మ్యాచ్ లా వచ్చారు. ఇప్పుడు పాజిటివ్ గా అర్థం చేసుకుంటాం. కాదండి, కింద కమెంట్స్ లో ఏం పెట్టారంటే, ఎవరు ఎక్కువ మధ్య గొడవలు జరిగితే వాళ్ళిద్దరి మధ్య అంత ఎక్కువ లవ్ ఉంటుందంట. సో అలాగే రేపు పొద్దున్నే ఇఫ్ ఇన్ కేస్ ఒక లవ్గా మారి నిజంగానే రియల్ లైఫ్లో మ్యారేజ్ అయిపోతే ఇంకా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుందేమో అని మీ ఫ్యాన్స్ ఒపీనియన్. అంటే అది మీరు ఇంపాసిబుల్ అంటే ఇవి తీస్తున్నాను జాగ్రత్తగా, నా మీదకి ఏమైనా ఇసిరేస్తారు. ఇంపాసిబుల్లీ పాసిబిలిటీగా మాట్లాడుతున్నారు. బికాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ చెప్పండి కదా, మేము నార్త్ పోల్ సౌత్ పోల్. అంటే మరి మా వాళ్ళందరూ అంటున్నారు కదా, ఎంత గొడవ అయితే అక్కడ అంత ఎక్కువ లవ్ ఉంటుందంట. వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అపార్ట్ ఫ్రమ్ కొలీగ్ కానీ కో యాక్టర్ కానీ ఏదో ఒకటి, బట్ వీఆర్ చాలా గుడ్ ఫ్రెండ్స్. వీ సపోర్ట్ ఈచ్ అదర్. హీ సపోర్ట్స్ అలాట్. కొన్ని సీన్స్ నేను ఎక్కువగా పడ సీన్సే ఉంటుంది. నా పడ సీన్స్ నా కష్టం నాకు తెలిసి ఉంటుంది, బట్ హీ సపోర్ట్స్ మీ అలాట్. అప్పుడు చాలా అంటే మేము మాట్లాడుకుంటే ఒక ఫ్రీగా చేస్తాం. సో అలా ఏం థాట్స్ లేకుండా మేము ఇప్పుడు లైక్ నార్మల్ గుడ్ ఫ్రెండ్స్, ఒక మంచి బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. ఇప్పటికి అంటే ఇప్పుడైనా ఆఫ్టర్ 5 years తర్వాత కూడా ఇదే 5 years తర్వాత కూడా ఇదే ఉండొచ్చేమో, బట్ బట్ చెప్పినట్టు వీఆర్ ఇలా నేను ఇలా కూర్చుంటే అతను ఇలా కూర్చుంటాడు. సో ఇలా ఎదురు చూసుకో, అలా ఉంటాం. ఇంత మంచి కపుల్, ఇంత బెస్ట్ పేర్, బయట ఇద్దరు కపుల్కి ఇంత ఫాలోయింగ్, మీరేమిటండి ఇలా సౌత్ పోల్ నార్త్ పోల్లా? ఎప్పుడు ఒకటే పోల్ అవుతుంది? ఒకటే పోల్ సీరియల్లో అవుతాం. రియల్ లైఫ్లో వీఆర్ సచ్ అ గుడ్ ఫ్రెండ్స్ కదా. మోర్ దెన్ ఫ్రెండ్స్, అంత మంచి ఫ్రెండ్స్ కి ఇంకేం కావాలి ఎవరికైనా? అంతే, అదే బెస్ట్ బాండ్ ఉండేది మా ఇద్దరి మధ్య. కాల్ చేయడం ఇష్టమా? ఎక్కువ కాల్ మాట్లాడడం ఇష్టమా? టెక్స్ట్ చేయడం ఇష్టమా? కాల్, నో టెక్స్ట్. ఇరిటేటింగ్. నాకు టెక్స్ట్ చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవరైనా పెద్దగా ఏమైనా పంపిస్తే నేను షార్ట్గా ఓకే అని పంపిస్తా. కొన్ని మందికి అది కోపం వచ్చేస్తాయి, బట్ ఐఎమ్ నాట్ యూస్ టు టెక్స్టింగ్. సో కాల్ ఎంత ఏమైనా మాట్లాడు, ఎందుకంటే నాకు మాట్లాడడం చాలా ఇష్టం. సో ఐ కీప్ టాకింగ్. సూపర్. తెలుగు ఎప్పుడు ఇంత బాగా నేర్చుకున్నారు? సీరియల్లో ప్రాంప్టింగ్ ఇస్తారు కదా. అండ్ సాయి కిరణ్ గారితో మీకు ఎక్కువ బాండింగ్ కనిపిస్తూ ఉంటుంది మాకు రీల్స్లో కానీ రియాలిటీ షోస్లో కానీ. సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ అది ఎలా స్టార్ట్ అయింది? అంత తిక్కగా ఎలా అయిపోయింది? డోంట్ నో, లైక్ సాయి సార్ ఇస్ హీ ప్యాంపర్స్ మీ చాలా మంచిగా, ఎక్కువగా ప్యాంపర్డ్. కొన్ని సీక్రెట్స్ తీసుకోవాల్సింది సాయి గారి దగ్గర. ఎంత పొరపాటు చేశాను అసలు. సో నేను ఎక్కడైనా ఆల్మోస్ట్ ప్యాంపర్డ్గానే, బట్ చాలా ఎక్కువగా ప్యాంపర్డ్గా ఉంటాను సాయి సార్తో. అండ్ హీఈస్ లైక్ వీ హ్యావ్ దట్ నైస్ బాండింగ్, ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ లాగా ఉంది కొంచెం. సో చాలా ఈజీగా జెల్ అవుతాం. అండ్ హీ సో స్వీట్, చాలా మంచి పర్సన్. అండ్ రాగానే నేను పేరు కూడా పెట్టాను పింకీ అని. అవునా? అండ్ నన్ను చోటు అని పిలుస్తారు. ఓకే. సో మనది అలాంటి క్యూట్ బాండింగ్. సో ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. కానీ అంత ఒక సాంగ్ బాగా వైరల్ అయిందండి. అవును, అది ఓపెన్ చేస్తే షార్ట్స్ లో మీరిద్దరే 1 dayలో 1 million అనుకుంటా అయితే షార్ట్స్ లో. అది ఎంతమంది ఫ్యాన్స్ పెట్టేసుకున్నారో తెలీదు. ఎస్. అండ్ ఎంతకి మీ అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ఎవరు? సాయి కిరణ్ గారు మామయ్య అయ్యారు. అంటే మేము ఎప్పుడు మేడం సార్ అని పిలుస్తూ ఉంటాం కదా. సో అత్తయ్య అనగానే ఎవరబ్బా నా అత్తయ్య అనుకున్నా. తర్వాత అత్తయ్యే కదా. తర్వాత కదా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కదా, ఆల్రెడీ స్టార్టే కదా, ఇంకా ఫైనల్ వరకు రావాలి.
రిషి సార్ నన్ను డేట్ తీసుకొని వెళ్ళాలి, నేను ఇంకా లాంగ్ డ్రైవ్ కన్నీ వెళ్ళాలన్నాను. వసుధరా, నీకు ఎప్పటి నుండో చాలా చెప్పాలనుకున్నాను. ఏంటి సార్? నేను రోజు రోజుకి అది ఈరోజు తెలియజేస్తే చాలా అందంగా ఉంటా. రోజు రోజు పోండి సార్. ఇలాగే చెప్తారా మీరు? లేదు చెప్పలేదు, ఇది కొంచెం ఓవర్గా చెప్పాను. రోజు రోజుకి నీలో చాలా అందం పెరుగుతుంది కదా. ఈరోజు ఎపిసోడ్ అది. అవును, చూసాను. ఎస్, అబ్బా నిజంగా ఎంత ప్రేమ కనిపిస్తుందో ఆ కళ్ళల్లో. మీకు ఎవరైనా అడుగుతారా బయట ముఖేష్ గారి గురించి? అడుగుతారు. ఎక్కడ రిషి సార్ అనే అడుగుతారు. సో రిషి సార్ ఇంట్లో ఉన్నారో ఎక్కడో ఉన్నారో అలా చెప్తూ ఉంటా. బయటకు అలా చెప్తారు, మీరు మనసులో ఏమనుకుంటారు? వెళ్ళిన ప్రతిసారి నా పక్కన ఏమైనా ఉంటారా రిషి సార్, అసలు వీళ్ళ క్వశ్చన్ ఏంటి అని అనుకుంటారా? ఒక్కొక్కసారి థాట్ వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫిక్స్ అయిపోయారు నేను ఉన్నానంటే రిషి సార్ ఉన్నారు. మీరే అడిగారు కదా, చెప్పారు ఇంతకు ముందు, నేను ఒకటే వచ్చాను, ఎక్కడ రిషి సార్ అని అడుగుతారేమో అని. ఇప్పుడు నాకు మళ్ళీ కింద వస్తాయి కమెంట్స్, వెరీ సూన్ అండి. ఇప్పుడు ఈవిడ దగ్గర మాట తీసుకుంటాను, ఖచ్చితంగా వీళ్ళిద్దరితో మాత్రం ఏదో ఒక రోజు పక్కా ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే కదా రక్ష గారు? ఇది మాట ఇవ్వండి ఇలాగా. లేదు ఇప్పుడు నేను ఓన్లీ ఫింగర్ టచ్ చేస్తాను అబ్బా, చెయ్యి పెట్టలేదు. అమ్మో చెయ్యి పెట్టండి, అప్పుడు మేము బిలీవ్ చేస్తాం. ఎస్, మీ అందరి కోసం ఖచ్చితంగా ఏదో ఒక రోజు. తదాస్తు. సూపర్ అండి. సో మరి ఒక చిన్న గేమ్ ఆడిద్దాం. ఓకే, రెడీయా మరి? ఎస్. సో ఆ గేమ్ని కొంచెం డిఫరెంట్గా చేద్దాం, ఇలా కాకుండా ఓకే పక్క పక్కన కూర్చొని చేద్దాం. ఓకే, ఓకేనా? ఎస్ ఎస్, రెడీ మరి. రక్ష మ్యామ్, ఒక్కసారి అది టేస్ట్ చూడండి. ఐస్ క్రీమ్ ఏముంది అంత స్పెషల్ గా అంతా ఉంది. అవునా? ఓకే, నేను 100% టేస్ట్ చేస్తా. చూడడానికి ఇలా ఉంది, ఇప్పుడు నేను కుక్కరీ షోకి వచ్చినట్టు. అసలు యాక్చువల్గా దాన్ని మిక్స్ కంప్లీట్గా అది 2 స్కూప్స్ ఆ రెండింటిని మిక్స్ చేస్తే తింటే ఇంకా బాగుంటుంది. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? అంత ఒకేలా అనిపిస్తుందా? ఏంటని తెలీదు కానీ బాగుంది. ఏంటని ఫిగర్ అవుట్ చేస్తున్నాను. బ్లాక్ కరెంట్ ఉంది. సరే, నేమ్ అయితే చెప్పేస్తాను. హనీమూన్ డిలైట్ అండ్ ఫ్రూట్ నింజా. ఓ, 2 మిక్సింగ్. హనీమూన్ డిలైట్. ఎస్. ఓకే, నేను థింక్ చేస్తా ఇదా అదా అని. మీకు హనీమూన్ డిలైట్ ఏదనిపిస్తుంది, ఫ్రూట్ నింజా ఏమనిపిస్తుంది? రెండు ఇప్పటివరకు తినలేదు కాబట్టి అమ్మయ్య, ఎప్పుడు తినలేదే ఇచ్చానైతే నేను. సో ఎలా ఉంటుందని నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఒక గేమ్ చెప్పాను కదా, అందులో ఒక బౌల్స్ నిండా షేర్ ఉంది, ఇంకొకటి అంతా కూడా డేర్ ఉంది. ఓకే, సో షేర్ 3 డేర్ 3. ట్రూత్ ఆర్ డేర్ విన్నాను. ఇది షేర్ ఆర్ డేర్ అంటే మీనింగ్ కొన్ని షేర్ చేసుకోవాలి, కొన్ని డేర్ చేయాలి. ఇప్పుడు చాలా ఈజీ థింగ్. నాకు సైకిల్ తొక్కడం రాదు. అయ్యో, అది అస్సలు పెట్టను. ఓకే, ఓకేనా? ఎస్, రెడీ మరి. మరి నేనే చెప్పుకున్నానా? ఏ ఫస్ట్ చాలా షేరే వచ్చింది తెలుసా? అవునా? సీరియస్లీ. ఏంటది? ఐ లవ్ మస్తీ విత్ మంజుషా సెల్ఫీ ట్యాగ్ చేయాలి ఇన్స్టాలో నన్ను. ఇప్పుడే రైట్ అవే ఆన్ ఇట్. అమ్మయ్య, చాలా ఈజీగా ఉంది షేర్ కదా. 3, 2, 1. ఎస్, వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడే ట్యాగ్ చేస్తా. ఎస్, ట్యాగ్ చేసేసారు. నెక్స్ట్ ఇదా? నెక్స్ట్ ఇది డేర్ ఏమొస్తుందో ఏంటో నేను చూస్తా. మీ సీరియల్ డైరెక్టర్కి కాల్ చేసి, సార్ నాకు తమిళ్ యాక్టర్ సూర్య గారితో ఫిలింలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చింది, ఇప్పుడు నేను అర్జెంటుగా ఈ సీరియల్ని ఇక్కడతో స్టాప్ చేయాలి. నేను అలా చెప్పను. దిస్ ఇస్ డేర్. కానీ ఫస్ట్ అయితే అతని ఎక్స్ప్రెషన్, అతని వాయిస్ కావాలి. స్పీకర్లో వేసాను. గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ నేమ్ కుమార్ సార్. కుమార్ సార్, తీయకండి ఫోన్ ప్లీజ్, తీయకండి. హలో
సార్ బిజీ ఉన్నారా? తింటున్నామా? తింటున్నారా? సార్ ఏం లేదు, నాకు ఒక ఆఫర్ వచ్చింది మూవీ. సో ఇప్పుడు 1 month వరకు నేను నా డేట్స్ లేదా ఇవ్వలేకపోతున్నాను సీరియల్కి. హీరో సూర్య. ఏం చేయొచ్చు? అవునా? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ సార్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, నాకు ఒక డేర్ ఇచ్చారు మీకు కాల్ చేసి ఇలా చెప్పాలి అని. సో మంజుష గారితో ఉన్నాను, ఇస్తాను ఒక్క నిమిషం. హలో కుమార్ సార్. హలో హలో, హాయ్ అమ్మా. హాయ్ సార్, ఐఎమ్ రియల్లీ సో సారీ సార్, అది డేర్ క్వశ్చన్ వచ్చింది, చేయించేసాం. ఓకే ఓకే ఓకే. సో మీ గుప్పెడంత మనసుకి ఈ వసుధర గారే కరెక్ట్. కానీ సీరియస్లీ సీరియల్ మాత్రం కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ హార్ట్ కి కనెక్ట్ చేసేసారు సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్ మీ సీరియల్ ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. థ్యాంక్ యూ, ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి, మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అని చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య డేర్ అయిపోయింది, అతన్ని కూల్ చేసేసాం. నెక్స్ట్ ఇంకొకటి షేర్. అమ్మో ఏమొస్తుందో ఈసారి షేర్. ఇప్పుడు చూడరు కదా, ఓన్లీ డేర్ అయితేనే డేర్ చూసాను, వద్దు ఇప్పటి వరకు ఇంకా చూడను నేను. ఫస్ట్ లవ్, మీ ఫస్ట్ లవ్ కోసం షేర్ చేయాలి అంటే షేర్ సెలబ్రిటీస్ కాకుండా. అదే అలా అని నాకు ఇప్పటివరకు ఇంకా రాలేదు. సో వచ్చిన వెంటనే ఫస్ట్ నాకే షేర్ చేసి ఎస్ షేర్ అయిపోయింది కదా, ఇప్పుడు డేర్. ఏమిటొచ్చిందో. ఎస్, మీ మొబైల్లో చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అర్జెంట్గా ఒక గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి మీరు. చాలా ఉన్నాయి అలాంటిది, చేస్తా. ఓకే, ఇది ఒక గ్రూప్ అన్నమాట. ఓకే, డ్రెస్సెస్ ఎవరో యాడ్ చేశారు, నేను ఇప్పటివరకు ఎగ్జిట్ అవ్వలేదు. కెమెరాకి చూపించి ఎగ్జిట్ కొట్టాలి. పాపం నేమ్ అని తెలిసిపోతుంది కదా, వద్దు. సో ఎగ్జిట్. అమ్మయ్య ఎగ్జిట్ కొట్టేసారు ఇవిడ నిజంగానే. ఎస్, సో షేర్ ఏమొస్తుందో ఏమిటో. ప్రైవేట్ కంటెంట్ అండ్ సీక్రెట్ రివీల్ చేయాలి అంటే మీ పర్సనల్ లైఫ్లో మాకెవ్వరికీ తెలియని ఏదైనా ఒక ప్రైవేట్ కన్వర్జేషన్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్. చిన్నప్పుడు స్లేట్ పెన్సిల్స్ తినడం, చిన్నప్పుడు మమ్మీ పాకెట్లో దొంగతనం చేయడం, ఇలాంటివి కూడా షేర్ చేయొచ్చు. అది ప్రైవేటే కదా, ఎవరికి తెలియదు. ఇది ఎవరికి తెలీదు. ఒక్కసారి అంటే సెకండ్ స్టాండర్డ్ ఏమో. సో మా నాన్న ఎలా అంటే, ఇప్పుడు హోంవర్క్ డైరీ అని ఉంటుంది కదా స్కూల్లో, సో దానికి పేరెంట్స్ సిగ్నేచర్ ఉండాలి. సో నేను చాలా ఒపీడియంట్, వసూలాగానే స్కూల్ అంతా. సో నైటే సిగ్నేచర్ తీసుకోవాలి మా నాన్నతో, మార్నింగ్ తీసుకుంటే తిడతారు. ఒక 2 రోజులు అలా అయిపోయింది. సో 2 రోజులు నేను స్కూల్కి వితౌట్ సిగ్నేచర్ వెళ్ళాను. ఇంకా థర్డ్ డే కూడా మళ్ళీ మర్చిపోయాను నేను. ఇంకా చెప్తే ఇంకా తిడతారు కదా, పెట్టలేదు సైన్, అలాగే పంపించేశారు. స్కూల్లో కూడా పనిష్మెంట్ నాకు. లేదు అంటే తిట్టారు, క్లాస్ లీడర్ కాబట్టి తిట్టారు. అప్పుడు అంత మంచి స్టూడెంట్, మెరిట్ స్టూడెంటే. అంత లేదు, ఇది కొంచెం ఎక్కువ అయింది. బట్ సో ఒకరోజు ఏం చేశాను, థర్డ్ డే అనుకుంటా. సో 2 days సైన్ పెట్టారు నైట్ది. నెక్స్ట్ డే మళ్ళీ మర్చిపోయాను నేను. సో మార్నింగ్ ఏం చేశాను, సరే ఓకే ఇది ఇంకా అడగడం పని కాదు అని నేను ఒక పెన్ తీసుకున్నాను, మా నాన్నది ఇచ్చేసాను, సైన్ చేశాను, స్కూల్కి వెళ్ళాను, వచ్చాను. నెక్స్ట్ డే ఈరోజు నేను మర్చిపోకుండా ఈ హోంవర్క్ డైరీని చూపించాలి అని నేను ఇచ్చాను. మా నాన్న మా అమ్మని పిలిచారు, పిలిచి కాదు సైన్ పెట్టడం ఏమో పెట్టావు, అది కూడా నా సైన్, నువ్వు ఎందుకు షైనింగ్ పెన్లో పెట్టావు? దొరికిపోయాని, షైనింగ్ పెన్తో దొరికిపోయాని అని అలా లాక్ అయిపోయాను. సిగ్నేచర్ అని కాపీ కొట్టి దొంగతనం చేశాను పాకెట్ నుంచి అంతా. అమ్మ పాకెట్ నాన్న ఇద్దరిది చెప్పారా ఎప్పుడైనా? ఎవరు చెప్తారా? నేను ఇప్పుడు చెప్పొచ్చేమో. ఆంటీ అంకుల్ ప్లీజ్ చూడండి, తను చిన్నప్పుడు దొంగతనం చేశారు. ఎంత మనీ?
ఏంటి అప్పుడంతా 20 రూపీస్ 30 రూపీస్ చిన్న దొంగతనం. ఈ పెద్దగా తిట్టకండి ప్లీజ్. మాక్సిమం అంటే ఒక 200 రూపీస్ అంతే. 20 నుంచి 200 వరకునా? అంతే. సూపర్. అండ్ నెక్స్ట్ డే ఏమొస్తుందో. నో ఇది అంటే నేమ్ అది కాకుండా రిషి సార్ అని చెప్పి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. నో అతను అంతే పిక్చర్ నీకు అంటాడు. మీకు మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సరే ఈ పర్సన్కి ఇప్పటి వరకు నేను ఐ లవ్ యూ అని చెప్పలేదు. సో ఇదే కొంచెం జూమ్ పెట్టండి. ఇప్పటి వరకు తను ఐ లవ్ యూ అని చెప్పలేదు కాబట్టి. నేను చెప్తానో లేదో తెలీదు, బట్ రియల్ గా నా హార్ట్ బీట్ కొడుతుంది. అవునా? నిజం. టచ్ చేసి చూడండి కావాలంటే. అమ్మో, దిస్ మై ఫస్ట్ టైం. హలో హలో ಹೇಳು ఐ లవ్ యూ మా. ಯಾರದು ಪಕ್ಕದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? అడుగుతున్నారు పక్కలో ఎవరున్నారని. సో తర్వాత క్లారిఫై ఇస్తాను. అంటే ఇప్పటి వరకు మమ్మీకి ఐ లవ్ యూ చెప్పలేదు. సో తన రియాక్షన్ కూడా అలాగే ఉంది. పక్కన ఎవరున్నారు I love you చెప్తున్నా. అయితే ఇప్పుడు మీరు క్లోజ్ చేయాలి ఐస్. నేను కొన్ని చెప్తాను, దాన్ని మీరు చెప్పాలి నాకు. అంటే అది ఏంటి అనేది మీరు చెప్పాలి. మీరు ఏం పట్టుకున్నారు అనేది చెప్పాలి. ఓకే సరే. ఓకేనా? రెడీ? ఎస్. క్లోజ్ యువర్ ఐస్. రండి మరి. అయ్యో ఏం లేదు, నేను మీకు ఒకటి చెప్తాను, అది ఏంటి అనేది మీరు చెప్పాలి. ఏంటది? ఇది బటన్ ఇలా టచ్ చేసి తీసిన వెంటనే మీరు చెప్పాలి. కానీ మీరు చాలా చక్కగా పట్టుకొని మరి చెప్పేశారు. మరి ఇలా టచ్ చేసి ఏంటది అంటే ఎలా తెలుస్తుంది ఏంటి? బటన్ ఉండేదే ఇంత కదా, అందుకని తెలిసిపోయింది. అరే రోయ్. సరే, నేను మీకు కొన్ని ఒపీనియన్స్ అడుగుతాను, ఒపీనియన్స్ చెప్పాలి. ఓకేనా? రెడీయా మరి? సో లవ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాళ్ళది, ఒకరిది ఎక్స్ప్రెసింగ్ వే. మనీ. డబ్బు. భలే చెప్పారండి. మనీ, డబ్బు. ఇంకేం చెప్పచ్చు? అమ్మ, మీరు తెలుగు నేర్చుకున్నారు. వద్దు రక్ష గారు. సో మనీ గురించి మీరు ఏం చెప్తారు? మనీ గురించి అది మేము ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఉంటుంది. బట్ అది ఎంత ఇంపార్టెంట్ మనీ అనేది? మనీ అనేది అందరికీ ఇంపార్టెంట్, లైఫ్లో అందరికీ ఇంపార్టెంట్. ఎవరు మనీ వద్దు అన్నారు, బట్ కరెక్ట్ వేలో సంపాదించాలి, కరెక్ట్ వేలో స్పెండ్ చేయాలి. అదొక్క పాలసీ ఉండాలి అందరికీ. ఈ ట్రెండింగ్, ఫేమస్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మాకు ఫేమ్ ఇచ్చేది కూడా ఫ్యాన్సే, అది తీసుకునేది కూడా వాళ్ళే. సో మేము ఈరోజు ఉంటాము, నెక్స్ట్ రేపు ఉంటామో లేదో తెలీదు, బట్ ఉండినప్పుడు దాన్ని మంచిగా ఉండాలి. అంటే మేము వితౌట్ ఎలా చెప్పాలని తెలియట్లేదు, బట్ కొన్ని చెప్పడానికి కుదరదు వర్డ్స్. సో అలాంటి క్వశ్చన్ అడిగారు. హ్యాపీనెస్. హ్యాపీనెస్ దానికి ఒపీనియనా? ఇప్పుడు మీరు అడిగారు మనీని. సో మనీ ఈజ్ నాట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అది ఒక వేరే రకంగా ఫీలింగ్. మనీ ఇప్పుడు లేదంటే హ్యాపీనెస్ లేదన్నట్ట. లేదు, హ్యాపీనెస్ ఒక లోపల నుంచి వచ్చే ఫీలింగ్. అది మేము అనుకుంటే హ్యాపీగా ఉండాలని మేము ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు నేను హ్యాపీగా లేదనుకోండి, నేను హ్యాపీగా లేదనొచ్చు. మా మూడ్ స్వింగ్స్ మారిపోతాయి, బట్ మేము హ్యాపీగా ఉండాలని అనుకోవాలి అండ్ మేము హ్యాపీగా ఉంటాం, మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఒక షోలో, ఒక రియాలిటీ షోలో చెప్పారనమాట సాయి కిరణ్ గారు. ఏమని అంటే, రక్షాకి లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ముఖేష్ గారే 2 months వరకు అసలు క్యారీ చేసి మోస్తూ పైకి కిందకి తీసుకొచ్చారు అని. అంటే అసలు ఏం జరిగింది? సో ఆ హెల్పింగ్ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఎలా వచ్చింది? అంటే లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో ఆ టైంలో చాలా కష్టపడ్డాను, ఎందుకంటే షూట్ కూడా చేయాల్సిన పరిస్థితి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. సో కార్ ఎక్కేటప్పుడు, దిగినప్పుడు, లేదా అటు ఇటు వెళ్తున్నప్పుడు కుదరట్లేదు. అండ్ ఒకసారి నేను వీల్ చైర్లోనే ఫుల్ షూట్ చేశాను, ఒక 2 schedules అంతా. సో వీల్ చైర్లో ఉన్నప్పుడు
పైకి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్కి నేను వెళ్ళడానికి కుదరట్లేదు. అండ్ పైన ఇద్దరు ఇలా పట్టుకున్నారు వీల్ చైర్ని, వెనకాల ఇద్దరు. సో బట్ ఎంతవరకు కష్టం అవుతుంది. అండ్ ప్యాసేజ్ ఇంతే ఉంది. అయ్యో. అండ్ హీ లిటరలీ అప్పుడు తీసుకొని పైకొరు తీసుకొని వెళ్ళి పెట్టాడు. అండ్ హీ హెల్ప్ మీ, చాలా హెల్ప్ చేశాడు పాపం. ఎంత చెప్పినా కూడా చెప్పాను కదా, వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండ్, వీఆర్ సో గుడ్ ఫ్రెండ్స్. అదే చాలా మంచిది. ఎంత కేర్ చేశాడు. ఈవెన్ తిట్టినా కూడా లైక్ ఎలా అంటే, కాదు నీకు చూసుకుని నడవడానికి కుదరదా, నాకు వచ్చి ఇబ్బంది పెడుతున్నావా నువ్వు, బట్ నేనేం చెప్పలేదు తీసుకుని వెళ్ళని, బట్ అదనే. బట్ హీస్ వెరీ కేరింగ్, హీస్ వెరీ హంబుల్. ఓకే. అండ్ ఇప్పుడు చెప్పాడు నాకు, నేను నీ గురించి చాలా మంచిగా చెప్పాను, సో నువ్వు నా గురించి చాలా మంచిగా చెప్పాలని చెప్పేసి పంపించాడు. సో నేను అడుగుతున్నా అతను నా గురించి ఏం మంచిగా చెప్పాడు. నేను అడిగితే నువ్వు టెలికాస్ట్ చూసుకో అంటున్నాడు. సో ఐ డోంట్ నో ఏమన్నాడని. బట్ హానెస్ట్గా హీఈస్ వెరీ గుడ్ పర్సన్, వెరీ సపోర్టివ్. అతను ఒకటే కాదు, సాయి సార్ కానీ మన జ్యోతక్క కానీ చాలా చాలా సపోర్టివ్. అండ్ మేము ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. అది యాక్చువల్గా మన సీరియల్ ఎలా ఉంది అంటే ఒక స్కూల్ లాగా. మన డైరెక్టర్ వచ్చి ప్రిన్సిపల్, ప్రొడ్యూసర్ వచ్చి హెచ్ఓడి, అలా. సో అలాంటి కేటగిరీస్, కొన్ని టీచర్స్, కొన్ని స్టూడెంట్స్, అంటే టీమ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ అందరూ ఎంత హ్యాపీగా, ఎంత బాండింగ్ పెట్టుకున్నామంటే ఒకరికొకరు. ఇట్ ఈస్ నాకు తెలీదు ముందుకు వర్క్ చేస్తే నాకు అలా బాండింగ్ దొరుకుతుందా లేదా అని, బట్ ఇప్పటికీ మేము ఎంత నవ్వుతాము, ఎంజాయ్ చేస్తామంటే. అండ్ మేము ఇచ్చే ఏమంటారు లైక్ పరిశాన్ అవన్నీ మన డైరెక్టర్ భరిస్తారు, అవన్నీ చేస్తారు. అండ్ చాలా మంచి బాండింగ్ ఉంది అందరితో. అండ్ ఏమైనా కొంచెం తిను షేర్ చేసి ఏదో తినిపించుకోండి తినడం అలా అని చాలా క్యూట్గా ఉంటాం మేము. మేము ఆ షార్ట్స్లో, రీల్స్లో మీ అల్లరిని, మీరందరూ కూర్చొని రీల్స్ చేసేవి, మీరందరూ కూర్చొని ఫుడ్ తింటుంది అంతా గుర్తొస్తుంది. అండ్ మీకు ముఖేష్ గారిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? తన ఫేస్లో మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి? క్వాలిటీస్ అంటే యాజ్ ఐ టోల్డ్, హీస్ వెరీ కేరింగ్, హీ కేర్స్ అండ్ హీఈస్ వెరీ సపోర్టివ్ మెయిన్గా. అండ్ ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది మెయిన్గా అదే. ఇప్పుడు నేను ఏమన్నా చేయాలనుకుంటే నేను ఫ్రీగా మాట్లాడవచ్చు, ఇచ్చేస్తాను, నువ్వు ఇలా చేయి అంటే మేము డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రీగా. అంటే మా మధ్య ఆ ఈగో క్లాషెస్ లేదు, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి అలాంటివి లేకుండా వీ హ్యావ్ అ హెల్దీ బాండింగ్. మీరు చూసుంటారు అతని ఫ్యాన్స్తో కానీ అందరితో చాలా బాగా ఇంటరాక్ట్ చేస్తాడు. ఫేస్లో అంటే హీ హ్యాస్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. అండ్ అతని ఐస్ చాలా ఇష్టం. నా కళ్ళు బాగుంది కదా అని చెప్తాడు, చూడు నా కళ్ళు అవన్నీ. మీరు చూడలేదు ఆఫ్ స్క్రీన్, యాక్చువల్గా ఓన్లీ ఇంటర్వ్యూ చూసారు. ఏ రక్ష గారు ఇప్పుడు చెప్పరా ఆఫ్ స్క్రీన్లో ముఖేష్ గారు ఎలా ఉంటారో? ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత నాకు ఉంటుంది క్లాస్. అతన్ని చూడకుండా మేము స్కిప్ చేసేస్తాం. ఇది నేను నమ్మాను. అతను 100% చూస్తాడు. నో, హీ హాస్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. ఎలా అల్లరి చేస్తారు, ఎలా ఇలాంటివి కావాలి మాకు. చాలా ఏడిపిస్తాడు, అందరినీ ఇరిటేట్ చేస్తాడు. అవునా? అందరినీ. అండ్ అందరికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అండ్ ఒక్కొక్కసారి సడన్ గా కూర్చుంటాడు, మాట్లాడితే కూడా మాట్లాడాడు. అలాంటి హీస్ చాలా మూడీ అలాంటి పర్సన్. కానీ ఏదో జెమ్స్ ఏదో మీ నోట్లో ఇలా వేయకుండా అతనే తినేస్తారు కదా. ఏవి జెమ్స్? అవునండి, అలా వేస్తూ. అది పీనట్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది స్టార్టింగ్ లో ఎవరు నోట్లో వేస్తారని గేమ్ ఆడుతుంటే సాయి సార్ వీడియో తీశారు. సో అలా కానీ వేయలేదు, అతనే తినేశారు. అలా ఏమో చేస్తుంటాడు ఎవరికైనా ఏమన్నా. అయ్యో పాపం. అతనికి నచ్చిన ఫుడ్ అంటే నాన్ వెజ్ చాలా ఫేవరెట్. అండ్ ఫుడ్ ఆకలేసిందంటే ఎవరితో అస్సలు మాట్లాడరు, కనిపించడు. అలా నువ్వెవరు వెళ్ళిపో నేను తినాలి అలాంటివి ఉంటారు.
ఎస్. సో ఫైనల్గా అంటే మీకు మీ పర్సనల్ లైఫ్లో ఒక హస్బెండ్ ఉండాలి అంటే తనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఓకే, మీకు ఇష్టమైన బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్? మీరు వెతుకుతారన్నమాట ఇప్పుడు. ఆఫ్ కోర్స్. అవునా? ఎస్. ఇదే డీలు. మీరు చాలా ప్రామిస్ చేశారు ఈ రోజు నాకు. అల్లు అర్జున్ గారిని కానీ, కార్తికేయ గారిని, ముఖ్యంగా సూర్య గారిని కానీ ఆ టైప్ క్వాలిటీస్ అడగండి, మళ్ళీ వెతకాలి, చాలా కష్టపడాలి. అదే మీకు పర్సనల్గా మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి? లవ్ చేయాలి, ఎక్కువగా లవ్ చేయాలి. ఇచ్చేస్తున్నారు లవ్. తర్వాత కేర్ చేయాలి, 100% చేస్తారు. అండర్స్టాండింగ్ ఉండాలి, మెయిన్గా ట్రావెలింగ్ ఉండాలి. అబ్బాయిలు అప్లికేషన్ పెట్టే ముందు ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇవన్నీ తర్వాత కొంచెం మంచిగా ఉండాలి చూడకి. హైట్, పర్సనాలిటీ. నాకైనా కొంచెం ఎక్కువ హైట్ ఉండాలి. అంటే ఒక 6 మరి ఎక్కువైపోద్దేమో. ఓకే, 6'5'10" వరకు ఓకే. ఓ 5'10" నుంచి 6 మధ్యలో పర్లేదు. అంటే కొంచెం హీల్స్ వేసుకున్నప్పుడు కొంచెం అతనే హైట్ కనిపించాలి కదా. అవును. అరే నేనే హైట్ ఉంటే బాగోదు. అతనికి బాగుందంటే నాకేం పర్లేదు, ఇట్స్ ఓకే. 5'10" to 6. అతని దగ్గరకు వస్తే అతనే హోమ్ లాగా అనిపించాలి. ఈ ఒక్క మాట చాలండి, ఫ్లోలో బాగా వచ్చింది. సో మెయిన్ యాక్ట్రెస్ గా తెలుగులో కూడా ఏవైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? ఏవైనా మూవీస్ చేయాలని ఉందా? చేయాలని ఉంది. ఏదో ఉంది. ఎక్కడ? కన్నడ, తమిళ, మలయాళీ, తెలుగు? అది నాట్ రివీలింగ్ యెట్, బట్ ముందుకు ఎప్పుడైనా మళ్ళీ వస్తాను కదా చెప్తాను. సో వెరీ గుడ్. వెయిటింగ్. థ్యాంక్ యూ. ఎస్. బిగ్ బాస్ లోకి ఏమైనా మా టీవీ సీరియల్ చేస్తున్నారు, అదే మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ తెలుగులోకి పంపిస్తే వెళ్తారా? నేను ఉండలేను. అమ్మో, నాకు ఇంట్లో ఉండాలనిపిస్తుంది. హైదరాబాద్కి వచ్చిన 2 days ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది. హోమ్ సిక్ ఎక్కువ అయితే. ఫైనల్ గా మీ అభిమానించే మీ అభిమానులకి, మిమ్మల్ని లవ్ చేసే పర్సన్స్ కి అందరికి ఏం చెప్తారు? సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ ద షో. Thank you so much for accepting. బీయింగ్ విత్ యూ చాలా మస్తీ చేశాను నిజంగా. నార్మల్గా నేను ఎలా ఉంటానో అలాగే ఉన్నాను, అలాగే మాట్లాడాను, అలాంటి క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ప్రేక్షకులందరికీ. ఓకే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంత ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్ కానీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది వాళ్ళే, అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అండ్ ముందుకు సపోర్ట్ చేస్తారని 100% గ్యారంటీ, హోప్ అన్నీ ఉంది. అండ్ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు వదిలేయరు, అండ్ మేము కూడా వాళ్ళని ఎప్పుడూ వదిలేరు. అండ్ ఇది నా ఒక్కటే చెప్పట్లేదు, బట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుప్పడంత మనసు మీ అందరికీ చాలా చాలా ఆభారంగా ఉంటాము. అండ్ థ్యాంక్స్ అ లాట్. అందరికీ చాలా ఆభారి అనేది కన్నడ వర్డ్ కదా, తెలుగులో లేదా? అది రుణపడి ఉంటాం. సార్ మీరు కన్నడ వచ్చు. రుణపడి ఉంటాం. కరెక్షన్. థ్యాంక్ యూ. సో అందరికీ రుణపడి ఉంటారు. సూపర్ అండి. సో నిజంగానే క్యూట్ తెలుగుతో, ఆ బ్యూటిఫుల్ స్మైల్తో అందరినీ ఇలా అట్రాక్టివ్ చేసేస్తూ ఇంత ఫ్యాన్ బేస్ని గుప్పడంత మనసు ద్వారా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు వసుధర గారు. అండ్ నిజంగా రక్ష గారు, అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇంకొకటి, వసు క్యారెక్టర్ ఎలా ఉంది, ఒక్క అమ్మాయికి ఏం కావాలంటుందో లైఫ్లో అన్నీ ఉంటుంది వసు క్యారెక్టర్లో. తనకి ఎడ్యుకేషన్ కావాలంటుంది, బట్ సడన్గా పెళ్ళి అని వస్తుంది. కొన్ని ఇప్పుడుకు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వల్ల అది వల్ల పెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ తనే కష్టపడి కొన్ని మంది చదువుతూ ఉంటారు. అంటే చాలామంది అమ్మాయిల్ని ఒకే అమ్మాయిల్ని చూపిస్తున్నాము. సో వసు క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చెప్పాలనుకున్నా. సీరియస్లీ నిజంగా రమేష్ గారు కదా డైరెక్టర్, కుమార్ గారు, సీరియస్లీ కుమార్ గారు కూడా సూపర్ స్టోరీ చేశారు అండ్ బెస్ట్ పేర్స్ని సెలెక్ట్ చేశారు. సీరియస్లీ గుప్పెడంత మనసు ఇంకా అప్కమింగ్ ఇంకా మంచిగా వైరల్ అవ్వాలి.
ఇంకా ఫ్యాన్ పేజెస్ మీ ఇద్దరికి పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తెలుగులో, తమిళ్లో ఇష్టమైన యాక్టర్ సూర్య గారితో యాక్ట్ చేయాలి, ఇక్కడ అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేయాలి, అప్పుడు ఇప్పుడు ఉన్న క్రష్ కార్తికేయ గారితో కూడా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ బాబాయ్, మన పాన్ ఇండియా KGF యాక్టర్ యశ్ గారితో కూడా ముఖ్యంగా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. Yes, thank you.